హలో అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. నా పేరు మంజు భార్గవి. ఇవాళ నేను మొన్న జరిగిన స్వాట్ సెషన్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. నళిని మేడం, సారీ అండి, నా ఫీడ్బ్యాక్ కొంచెం లేట్గా వచ్చింది, తప్పుగా అనుకోకండి. బట్ స్టిల్ గన్ షాట్ అయినా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే ఇది షేర్ చేస్తున్నాను. స్వాట్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, అది మనకి క్లారిటీ తెచ్చుకోవడానికి ఉపయోగించాల్సిన ఒక టెక్నిక్ అన్నారు. ఈ స్వాట్ ఎందుకు కావాలి అంటే, మనం అనుకునే ఒక విషయాన్ని, అది ఏదన్నా కావచ్చు, పర్సనల్ గోల్ అన్నా కావచ్చు, ప్రొఫెషనల్ గోల్ అన్నా కావచ్చు, ఆ గోల్ని అనలైజ్ చేసి బెటర్ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. స్వాట్ అనేది దేర్ ఇస్ నో ఏజ్ క్రైటీరియా, యా ఏజ్కైనా యా ప్రాబ్లంకైనా మనం అప్లై చేయొచ్చు. బెస్ట్ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక బెస్ట్ టూల్. తర్వాత ఎవరైనా స్వాట్ చేయాలనుకుంటే వాళ్ళ ఓన్ స్వాట్ రాయాలి. ఎవరు వాళ్ళ స్వాట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, వాళ్ళ దగ్గర నుంచే ఆన్సర్స్ రావాలి. ఈ ఒక టెక్నిక్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్వాట్ అంటున్నారు కదా, అలా అంటే ఏంటి తెలియాలి కదా. సో ఫస్ట్ థింగ్, ఎస్ ఇస్ ఫర్ స్ట్రెంగ్త్స్, W is for weakness, O is for opportunities and T is for threats. దీనికి ఇంకో మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎస్, యూజ్ యువర్ స్ట్రెంగ్త్స్, W ఓవర్కమ్ యువర్ వీక్నెస్, O యూటిలైజ్ ది ఆపర్చునిటీస్, T ఓవర్కమ్ ది ఛాలెంజెస్. సో ఇవి 4 కానీ మనము ఏ గోల్కైనా అప్లై చేస్తే ఖచ్చితంగా మనం తీసుకునే డిసిషన్లో పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. దీనికి చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు మేడం. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ వేర్ లైవ్లీ ఎగ్జాంపుల్స్. నాకు ఈ 5 అండ్ స్వాట్ గురించి మీరు చెప్పిన క్లియర్ డెఫినిషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ క్లాస్ ఈ సెషన్ అయిన వెంటనే నేను నా గోల్ది స్వాట్ చేసుకున్నాను. సేమ్ డే ఈవినింగ్ నేను రవి సార్ దగ్గర డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, యువర్ సెషన్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. జై హింద్, జై భారత్, వందే మాతరం.